ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరినీ బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? కొంతమంది నన్ను బైబిల్లోని బేసిక్ విషయాల గురించి వీడియో చేయమని అడిగారు. కాబట్టి కొన్ని వీడియోలు బైబిల్ గురించి, బైబిల్ ఎలా రూపొందించబడింది, అందులోని ప్రత్యేకతల గురించి చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ యొక్క ప్రత్యేకతను గురించి మనము తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మత గ్రంథాలు కూడా ఉన్నాయి. ఆ గ్రంథాలలో బైబిల్ కూడా ఒకటేనా, లేదా బైబిల్ కంటూ ప్రత్యేకత ఉందా అని అడిగితే, బైబిల్ ఈ అన్ని పుస్తకాల కంటేను, అన్ని మత గ్రంథాల కంటేను ప్రత్యేకమైనటువంటిదని మనము చెప్పటానికి కొన్ని రుజువులను మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ని ఒక గ్రంథముగా లేదా పుస్తకముగా అది ఎలా ప్రత్యేకమైనటువంటిది అని మనము చూద్దాం. ఈ యూనిక్నెస్ ఆఫ్ బైబిల్ అంటే, యూనిక్నెస్ అంటే ప్రత్యేకత. దర్ ఇస్ నో బుక్ లైక్ దిస్, నథింగ్ క్యాన్ కంపేర్ విత్ దిస్ బుక్. ఇలాంటి గ్రంథం ఇంకొకటి లేదు, దీనికి సరిపోల్చగలిగిన గ్రంథము ఇంకొకటి లేదు. మొదటిది యూనిక్నెస్ ఇన్ ఫార్మేషన్, సమకూర్చటములో ప్రత్యేకించబడినది. ఎలా అంటే, ఈ యొక్క బైబిల్ గ్రంథమును 40 మంది రచయితలు రాసి ఉంటున్నారు. 40 మంది ఒక్క దగ్గరే కూర్చొని రాశారా, ఒకే ప్రాంతానికి చెందిన వారా, లేదా సమకాలికుల అని మనము చూస్తే లేదండి. ఈ యొక్క బైబిల్ గ్రంథమును 1600 సంవత్సరములు రాసి ఉంటున్నారు. క్రీస్తు పూర్వము 1500 నుండి క్రీస్తు శకము 100 సంవత్సరాల వరకు రాసి ఉన్నారు. ప్రపంచములోనే ఇంత కాలము రాసినటువంటి ఏకైక పుస్తకము ఇది ఒకటే. 3 ఖండాలలో రాసి ఉంటున్నారు, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా. ఈ 3 ఖండాలలో కూడా ఒక్కొక్క భాగమును ఒక్కొక్క దగ్గర రాసి ఉంటున్నారు. 3 భాషల్లో దీన్ని రాసి ఉంటున్నారు. హీబ్రూ, అరామిక్ మరియు గ్రీక్ భాషల్లో దీన్ని రచించి ఉంటున్నారు. ఇలా ఇంతమంది ఇన్ని సంవత్సరాలు రాసినటువంటి వారు ఒకే సమూహం, ఒకే గ్రూపుకు చెందిన వారా అంటే లేదండి. ఐశ్వర్యవంతుల నుండి పేదవారు వరకు ఇందులో రాసి ఉంటున్నారు. యవనస్తులు మరియు వృద్ధులు రాసి ఉంటున్నారు. నాయకులు మరియు సేవకులు కూడా దీన్ని రాసి ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, గొర్రెల కాపర్లు రాసి ఉంటున్నారు, రాజులు రాసి ఉంటున్నారు, చేపలు పట్టువారు రాసి ఉంటున్నారు, వ్యవసాయ వృత్తి చేసినటువంటి వారు రాసి ఉంటున్నారు, వైద్యులు రాసి ఉంటున్నారు, తత్వవేత్తలు మరియు పన్ను వసూలు చేసేవారు మరి ఎందరో రాసి ఉంటున్నారు. ఎక్కడెక్కడి నుంచి రాశారు వీళ్ళంటే, కొంతమంది అరణ్యంలో రాశారు, కొంతమంది చెరసాల నుండి రాశారు, కొంతమంది దీవుల నుండి రాశారు, ఇంకా కొంతమంది రాజభవనాల నుండి కూడా రాసి ఉంటున్నారు. ఈ యొక్క గ్రంథము చూడండి, ఇంతమంది ఇన్ని ప్రదేశాల నుండి, ఇంత వ్యత్యాసమైనటువంటి వారు ఇన్ని భాషలలో, ఇన్ని ఖండాలలో నుండి ఇన్ని సంవత్సరాలు రాసినప్పటికీ కూడా ఇందులో ఏకత్వము ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఒక కొనసాగింపును మీరు చూస్తారు, ఒక కంటిన్యూటీ. ఎవరెవరో ఏ ఏ కాలంలో రాశారు, వారు రాసింది వీరికి తెలియదు, వీరు రాసింది వారికి తెలియదు. ఇలా రాసినప్పటికీ కూడా ఆది కాండము నుండి ప్రకటన వరకు ఒకే విషయాన్నే మాట్లాడుతున్నది, ఒకరి గురించే మాట్లాడుతున్నది, మన రక్షణ గురించి మాట్లాడుతున్నది. ఈ బైబిల్ గ్రంథము 66 పుస్తకాలని మనం చెప్తూ ఉంటాం. 66 పుస్తకాలు ఉన్నప్పటికీ ఒకే ఒక థీమ్లో, ఒకే విషయాన్ని వ్యక్తపరిచేటువంటి పుస్తకముగా మనకుంది. ఇక్కడే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను మనము గమనించాలి. కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథము సమకూర్చబడటంలో ప్రత్యేకత గాంచినది. రెండవది యూనిక్నెస్ ఇన్ సర్క్యులేషన్, ప్రసరణలో ప్రత్యేకత. ప్రపంచంలోనే మొట్టమొదటగా ప్రింట్ చేయబడినటువంటి పుస్తకము మన బైబిలే. అమ్మకములో ఇంతవరకు గిన్నిస్ రికార్డ్ సాధించినటువంటి పుస్తకము కూడా మన బైబిల్ గ్రంథమే. 2017 నాటి వరకు 600 కోట్ల బైబిళ్లను ప్రింట్ చేయటం జరిగినది. ఇంతవరకు ప్రపంచంలో ఏ పుస్తకము కూడా ఇంతగా ముద్రించబడలేదు. కాబట్టి ప్రచురణలో దీనికంటే ప్రత్యేకమైనది ఇంకొక పుస్తకమో గ్రంథమో లేనే లేదు. మూడవది యూనిక్నెస్ ఇన్ ట్రాన్స్లేషన్, అనువాదములో ప్రత్యేకత. ప్రపంచములో మొట్టమొదటగా అనువాదించబడినటువంటి పుస్తకము
మన బైబిల్ గ్రంథమే. 2017 నాటికి 698 భాషల్లో పూర్తి బైబిల్ను తర్జుమా చేసి ఉంటున్నాం. కొత్త నిబంధనను మాత్రం ఈ 698 కాకుండా మరొక 1548 భాషలలో తర్జుమా చేసింది. ఇంకా బైబిల్ యొక్క భాగములు కీర్తనలుగా మాత్రము, లేదా యోహాను పత్రిక, లూకాసు వార్త అని ఇట్లా భాగములను ఇంతవరకు 1138 భాషలలో బైబిల్ భాగములు మాత్రం తర్జమా చేయబడి ఉన్నది. ఇంతవరకు మన ప్రపంచంలో దగ్గర 7,000 భాషలు ఉన్నాయి. అందులో బైబిల్లోని అట్లీస్ట్ ఒక భాగమైన 3,312 భాషల్లో తర్జమా చేయబడి ఉన్నది. అయితే ట్రాన్స్లేషన్ లో, అనువాదము చేయటములో బైబిల్ కంటే ఇంకొక పుస్తకము ఏది కూడా సాటి లేదు. ఇదే బైబిల్ యొక్క అనువాదములోని ప్రత్యేకతను మనం గమనించాలి.